పనిచేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. పోలీసు వాళ్ళు డీజే మైకులు తీసేస్తున్నారట. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రైతుల బాధ ఇన్ని రోజులు మరి వాళ్ళ ఊర్లలో ఉంటే ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఇక్కడ వికారాబాద్ నడి బొడ్డుకొచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఈ రైతుల బాధ తెలవాలన్నదే మా ఆలోచన తప్పితే ఇంకొకటి లేదు. ఈ రైతుల బాధ రాష్ట్రం అందరికీ తెలవాలంటే మరి వికారాబాద్ నడిపొట్టిన ఈ రైతుల దుఃఖం, ఈ రైతుల గోస చెప్పుకునే అవకాశం ఇవ్వాలని పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోలీసు వాళ్ళు కూడా మీరేం ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలే. మీ అమ్మ నాన్న కూడా ఊరికాడ పొలం దున్ని వ్యవసాయం చేసి మిమ్మల్ని పరీక్షలు రాపిస్తేనే మీరు ఇక్కడికి వచ్చి పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా రిక్వెస్ట్ ఒకటే, మా బాధ చెప్పుకోనియండి. 4 గ్రామాల రైతులు మొత్తం ఎకరం లేకుండా భూమి తీసుకుంటున్నారు. భూమి మొత్తం గుంజుకుంటున్నారు. ఎక్కడికి పోవాలి వాళ్ళ రైతులు? ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకొక ఆధారం లేదు. మరి అటువంటి సందర్భంలో ఈ బాధ ఎక్కడ చెప్పుకోవాలి వాళ్ళు? అందుకనే వికారాబాద్కి వచ్చినాం. ఇక్కడ వికారాబాద్ చౌరస్తా జామ్ చేస్తేనే అక్కడ ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల బాధ తెలుస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. దయచేసి పోలీసు వాళ్ళు సహకరించాలి. కొంచెం సేపు ఆ గ్రామాల రైతులు వాళ్ళ బాధ చెప్పుకోనియండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ల చందారం రైతులు ఎవరన్నా మాట్లాడాలని కోరుతున్నాను. జై తెలంగాణ. కాళ్ళపూర రైతు మాట్లాడుతుంది. ఏం పేరు అక్క నీది? విజయలక్ష్మి. మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం. అది ఎక్కడ కూడా చేయట్లేదు. మేము శాంతియుతంగా మా ఊర్లోనే చేసుకుంటున్నాము. అయితే మేము నిరాహార దీక్ష చేపట్టడానికి ముందు మేము విశారద మహారాజ్ అన్నం గారికి తెలపడం ద్వారా ఆయన మాకు అయితే ఫస్ట్ మాకు ఏం చేయాలో తోయలేదు. అసలు ఇట్లా భూములు తీసుకుంటారంటే మేము ఏం చేయాలో అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకుడు కూడా మా ఊరు గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఎవరి నాయకులకు వాళ్ళు అడిగిన తర్వాత మా విశారద అన్నగారు మాకు ఒక దేవుళ్ళగా వచ్చిన రోజు విశారద మహారాజు అన్నగారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చిన తర్వాత మేము ఎట్లాగో నిరాహార దీక్ష ఎంతకైనా పోరాడదామని చెప్పి మేము కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత 2 రోజులు కూర్చున్న తర్వాత 3వ రోజు మళ్ళీ వినతి పత్రం ఇద్దామని అందరం వెళ్ళి ఇద్దామని చెప్పి ఫస్ట్ ఇచ్చేసి వచ్చినాము. అదే దానికి రెస్పాండ్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ మేము 3వ రోజు నిరాహార దీక్షలో కూర్చొని మళ్ళీ వినతి పత్రం ఇవ్వడానికి కూడా ర్యాలీ ద్వారా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మమ్మల్ని బస్ స్టాండ్ దగ్గరనే మమ్మల్ని పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్నా కూడా మేము వినకుండా సరే ఎంతకైతే తెగిస్తాం మేము మేము శాంతియుతంగా చేస్తున్నాం సార్ అని వేడుకున్నాం. వాళ్ళ కాళ్ళ మీద కూడా పడ్డాం. అసలు పోలీసు వాళ్ళకి ఇంత కనికరం లేదు మా మీద. ఎంత బాధ పడుకుంటా ఎంత రోడ్డు మీద కాలుతుంటే రోడ్డు మీద వండుకున్నాం. మా గ్రామ సర్పంచ్ని ఇంకా 2 గ్రామస్తులను కూడా మాజీ ఉప సర్పంచ్ని మరియు ఇతర గ్రామస్తులను 2 బండ్లో అరెస్ట్ చేసిరు. బండ్లో వేసుకున్న తర్వాత ఏం చేయలేదు. మాకు ఏం చేయాలో తోయక మేము ఆడపిల్లలం ఏం చేసినామంటే అక్కడ ఇక్కడ బండ్ల ఆపేయడానికి అక్కడిక్కడ పండుకున్న తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టేసి మేమైతే మిమ్మల్ని ఏమంటలేం. మిమ్మల్ని శాంతియుతంగా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మేము వినతి పత్రం ఇవ్వడానికి పోతున్నాము. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి వాళ్ళ కాళ్ళు మొక్కిన తర్వాత కొద్దిసేపటికి వదిలిపెట్టారు. అదే విధంగా డైరెక్ట్ వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమె 2 రోజులలో చెప్తా అన్నది కాబట్టి దయచేసి మా గోడు విని మా భూములను మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. కలెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. దయచేసి ఇంత దూరం మా బాధ ఎట్లా వస్తున్నామో ఎంత ఎండలు పట్టుకొని ఆడ ఈడ పడి మా పిల్లలను నిడిచిపెట్టి నిద్రారాలు మాటి తిల్లి తిప్పలు లేపడం కాబట్టి మా బాధను అర్థం చేసుకోవాలి. జై తెలంగాణ. ఈరోజు ఇక్కడ వికారాబాద్ దగ్గరికి అదేవిధంగా డిఎస్పీ పార్టీ అదే జాగృతి డిఎస్పీ అధ్యక్షుడు మన విశారదన్న గారు, కవితక్క గారు ఇండస్ట్రియల్ పార్క్ కోల్పోతున్న రైతులకు మద్దతు చాలా సంతోషకరం అక్క. మీరు రావడం వల్ల అదేవిధంగా అన్న రావడం వల్ల అదే గ్రామ మండలం పట్టచంగారం గ్రామంలో 237 ఎకరాలు ఈ రోజు పట్టభూమి అవుతుందన్న. సంవత్సరం పొద్దు 4 పంటలు చేసుకునే విధంగా ప్రతి రైతుకు 4 బోర్లు అదేవిధంగా ఆవులు గేదెలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు చుట్టూ లేకుండా ఈ రోజు నాకు
3 ఎకరాల 26 గుంటల భూమి ఉంటే 3 ఎకరాల 26 గుంటల భూమి అవుతుంది. మాకు ఆధారం లేదు, వేరే విధంగా వేరే ఆధారం లేదు, వేరే వనరులు లేదు. కాబట్టి బట్టచందరం గ్రామంలో ప్రతి ఒక్క రైతు భూమి మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మా భూములు మాకు ఇప్పించాలి. మా భూమి మాది కొడంగల్ నియోజకవర్గం బార్డర్ లో ఉన్నాయి. ఆ బార్డర్ లో భూములు వచ్చేసి లావణి పట్ట భూములు ఉన్నాయి, సాగులేని భూములు ఉన్నాయి. అవి తీసుకోండి. బట్టచందరం గ్రామంలో పూర్తిగా 237 ఎకరాల భూమి సాగు భూమి, సంవత్సరానికి 4 పంటలు వేసే భూమి. ప్రతి ఒక్క రైతు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పనులు చేసుకునే భూమి. కాబట్టి ఆ భూములు లాక్కోవడానికి లేదు. అదేవిధంగా మా ప్రాణాలు పోయినా సరే ఆ భూములు వదిలే ప్రసక్తి లేదు. మొన్న అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు మా బల్లచంద్రం గ్రామంలో రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారన్నా. మీరు అండగా ఉండాలి. అదేవిధంగా అక్క కవితక్క మీరు అండగా ఉండాలి. బల్లచంద్రం గ్రామానికి అన్నా మీరు రావాలి. బల్లచంద్రం మేము 30 రోజుల నుంచి రీలే నిరాహార దీక్ష చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా ఇక్కడ వికారాబాద్ రావడం వల్ల మేము ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు 100 మంది రైతులను ఇక్కడ రావడం జరిగింది. నాకు సంతోషమైన ఈ రోజు మీరు మద్దతు పలకడం వల్ల. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఈ ప్రభుత్వం పరిగిలో, మరి కాళ్ళాపూర్ లో, అట్లనే రాపాలలో, మరి పక్కన ఉన్నటువంటి బట్లచందారంలో, అట్లనే ఇంకా అనేక గ్రామాలలో, మరి కల్వకుర్తిలో, కుర్మితలో ఇప్పుడే నాకెవరో చూపిస్తున్నారు. రైతులు ఇక్కడ అక్కడ కాదు, మనం ఇక్కడ వికారాబాద్ లో ఎండలో కూర్చొని ధర్నాలు చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాం. అక్కడ నిజామాబాద్ లో కూడా పసుపు రైతులు కూర్చొని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు. అంటే ఈ రాజ్యంలో రైతులు ఎక్కడో కూడా సంతోషంగా లేరు. ఉంటే కష్టపడి పంట పండిస్తే పండినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ఒక కాడ రైతు బాధపడుతున్నాడు, రుణమాఫీ కాక ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు, యూరియా దొరక్క ఇంకొక కాడ రైతు బాధపడుతున్నాడు, అర్ధరాత్రి కరెంట్ ఇచ్చి ఇంకొక దగ్గర రైతును బాధపెడుతున్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ఓన్లీ సన్నవెడ్లకే బోనస్ ఇచ్చి అందులో కూడా సగం సగం ఇచ్చి అక్కడ ఇంకొక దగ్గర రైతు బాధపడుతున్నాడు. మరి రైతు ఆ రకంగా బాధపడుతుంటే ఎంతో ఇంతో 1 ఎకరమో 2 ఎకరాలు చిన్న సన్న రైతులు, పేద రైతులు, వాళ్లకు ప్రభుత్వాలు చాలా ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూములను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం లాక్కోవడం అంటే నిజంగా కూడా నోటికాడి బుక్క గుంజుకున్నట్టే. ఆ పాప ముట్టిగానే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని కాల్చి బూర చేసేంత వరకు కూడా రైతుల గోస వాళ్ళకు తగులుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పరిగి రైతులు, పరిగిలో ఈ 2 గ్రామాల్లో 1200 ఎకరాలు ఇండస్ట్రీలు పెట్టుకుంటామని తీసుకుంటున్నారు. కంపెనీలు తీసుకొని వస్తారట. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? ఒక పక్క మూసీని మంచిగా చేస్తా అంటాడు, ఇంకొక పక్క ఈ మొత్తం మన వికారాబాద్ మూసీ నెత్తి మీద ఉంటది. మరి ఈడ కంపెనీలు పెడితే మూసీ మొత్తం ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కదా. ఇలా ఉన్న పొల్యూషన్ అంతా అల్లకే పోతుంది కదా. మరి మూసీని బాగా చేస్తా అని హైదరాబాద్ లో కథలు చెప్తాడు. ఇక్కడ నేను మీద మూసీ ఏడిపోయేటప్పుడు ఇక్కడ కంపెనీలు పెడతా అంటాడు. మరి కంపెనీలు పెడతావు సరే, కొని మా పొరాలకు ఉద్యోగాలు ఇస్తారా? ఎక్కడ కూడా ఇవ్వలే. ఎక్కడ భూములు గుంజుకున్నా అక్కడెక్కడ కూడా భూములు గుంజుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈ గత 3 ఏళ్లుగా ఈ కాంగ్రెస్ పాలనలో అదే మోసం చరిత్ర చూస్తున్నాం. కాబట్టే ఇలా నమ్మకం లేదు. మరి పరిగిలో 1200 ఎకరాలు గుంజుకుంటే అందులో 1000 ఎకరాలు కూడా అసైన్డ్ భూములే ఉన్నాయి. మిగతా 200 పట్ట భూములు ఉన్నాయి. ఆ మిగతా 200 కూడా మొత్తం చిన్న సన్న రైతులే ఉన్నారు. అందరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వీళ్ళ భూములే ఉన్నాయి తప్పితే ఎవరి కూడా పెద్దవాళ్ళ భూములు లేవు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే తక్కువ భూములు ఉన్నాయి, చిన్న